మిత్రభేదం ముదురుతోందా? ఇద్దరు మిత్రుల మ్యాటర్ విడాకుల దాకా వెళ్తోందా? కలిసిపోవాల్సిన వాళ్ళు కయ్యానికి కాలు దూతున్నారెందుకు? అన్నిటికీ సై అంటున్నారు కదా అని మెడల మీద ఎక్కి తొక్కుతామంటే ఊరుకుంటామా ఏంటి అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎవరా ఇద్దరు మిత్రులు? ఎందుకు తెగేదాకా లాక్కుంటున్నారు? రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఐ జతకట్టింది. మిత్రులుగా కలిసి పనిచేసి రెండు పార్టీలు లాభపడ్డాయి. మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీ తన మిత్రుణ్ణి సతాయిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. సిపిఐ నేతల వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. మిత్రుడే కదా అని మెలిపెట్టి తిప్పితే ఎలాగని అడుగుతున్నారు. సిపిఐ మిత్రధర్మం పాటించాలని కూడా గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీలో ఎంతో మంది ఆశలు పెట్టుకున్నా వదిలేసి వచ్చి ఎమ్మెల్సీ సీటును సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కలిసి సిపిఐకి కేటాయించారని, ఆ గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు గాంధీ భవన్ లీడర్స్. ఎమ్మెల్సీతో పాటు సిపిఐ పెట్టిన ప్రతి డిమాండ్ పై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. అయితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని నుంచి కాంగ్రెస్ దోస్తీకి కటీఫ్ చెప్పే స్థాయిలో ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రిని కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటామన్న స్థాయిలో ప్రకటన చూసిన తర్వాత కాంగ్రెస్ లోని ఓ వర్గం భిన్నంగా రియాక్ట్ అవుతోంది. కొత్తగూడెం మేయర్ సీటు దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ దిశగా అడుగులు వేశారు కూడా. సీఎం దగ్గర మీటింగ్ లో సయోధ్య కుదిర్చి సిపిఐకి అప్పగించారు. అయితే క్యాతన్పల్లి, కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోవడం వల్లనే మైత్రికి దెబ్బపడిందన్నది కామ్రేడ్ల అభిప్రాయం. మామూలుగా అయితే కాంగ్రెస్ లోనే సీట్ల కోసం తెగలొల్లుంటుంది. అన్ని రకాలుగా కష్టపడి పదవులు వచ్చేసరికి మిత్రధర్మం పేరుతో నష్టం జరిగితే స్థానిక నాయకత్వం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అలాంటి కొన్ని చోట్ల సిపిఐ, కాంగ్రెస్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తో మున్సిపల్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది ఎదురైంది. అలాంటివన్నీ కూర్చుని మాట్లాడుకుంటే సర్దుబాటు అయిపోతాయి. కానీ పొత్తులో ఉండాలో లేదో తేల్చుకోండి అల్టిమేటం ఇవ్వడంపై సిపిఐలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. మరో లెఫ్ట్ పార్టీ సిపిఎం నిలకడలేని నిర్ణయాలతో తలపట్టుకునుంది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి కొంత నిలబడగలగామన్నది కొందరు సిపిఐ నేతల భావన. అడిగిన డిమాండ్లు అమలు చేస్తున్నా ఇలాంటి ధోరణి సరికాదన్నది వాళ్ళ మాట. పొత్తులో ఉన్నాం కదా అని అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారితే ఎలా అనే ఫీలింగ్ ఇటు కాంగ్రెస్ లో కూడా పెరుగుతోందట. సీఎం రేవంత్ కమ్యూనిస్టుల విషయంలో పాజిటివ్ గానే ఉంటున్నా సిపిఐ నుంచి పొత్తులపై తేల్చుకుంటామన్న ప్రకటన రావడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కామ్రేడ్స్ తొందరపడ్డారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సైతం ఉంది.